ఒకటి పోరది మస్తుగుంటది కట్టి చూడబుద్ధి అవుతుంది సూపర్ ఉంటది. అయ్యో బావా పడ్డావా? అయినా ఏమో పాట పాడుతున్నావు, ఏవతాది? కింద పడ్డా నచ్చినని లేపుడు తెలియదా అనే ఎవరుతాను. అబ్బా నడుముకు దెబ్బ తాగినట్టుంది. ఇంకా నయ్యం నడిమిరగలే పాటు తిరగలేదని బాధపడుతున్నావానే ఇరిసే వద్దా. తాగోతు బావా ఓవర్ యాక్షన్ చేయక కానీ ఇంట్లో కోదంతా. నువ్వు లేపుడద్దా నేనే లేస్తా, నేనే లేవాలి. అయ్యో మళ్ళా పడ్డావా బావా? లే లే నువ్వే దబ్బేసి పడగొట్టిన తొందర ముచ్చుదానా. సరే తరలే. అవ్వా అవ్వలేదు పువ్వలేదు. ఐఎమ్ వెరీ స్ట్రాంగ్, వెరీ వెరీ స్ట్రాంగ్. నువ్వు విడిచిపెట్టు. అయ్యా నీకో దండం. రోజు రోజు ఏంది గండం? తాగకంటేనేమో రోజు తాగి రాబడితే. అయ్యో బాగా తాగలేదే నేను, పితకమంతా తాగిన గంటే. ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు. కొంచెం తాగుతేనే ఇట్లా బొర్రుకుంటా తన్నావు, బాగా తాగితే అంబడుకుంటావా? అంబలా నాకద్దు, 90 తీపో తాగుతా. ఈ తాగిపోతులకు మనం ఒకటి చెప్తే వాళ్ళకి ఒకటి అర్థమవుతుంది. ఛీ లే లే పా ఇంట్లోకి నడు. సరే అత్తగాని చిందు అక్క, నా పర్సులో 2000 పెట్టి రేపు పని ఉంది. బావా నీకు దండం పెడతా, రోజు తాగి తాగి పైసలు నోడగొట్టకు ప్లీజ్. గొడగట్టులేదు గొడగట్టులేదు, పైసలు పెట్టి గంతే. ఛీ నా కర్మ. దేవుడా నీకు దండం పెడతా, మా బావని మార్చవా? నేను మారా, నేను ఇంతే, నేను గిట్టలే ఉంటా. 2000 పెట్టు రేపు. పెడతావా? పెట్టాలి, పెట్టు రేపు 2000 పెట్టు నువ్వు. సింధు చెల్లకల్లా ఫోన్ చేస్తా, అలా ఆయన వచ్చిండో లేదో. హలో సింధు. అక్క చెప్పక్క. వెంకి ఇంటికి వచ్చిండా? అత్తడు తీయక్క, ఏం టెన్షన్ పడకు. ఏడ కింద పడి బొరుకుంటాడు. ఏమి పర్సన్ ఇంటికి రాలేదని చేసిన, ఏడున్నాడో ఏడ తాగుతాడో. సరే సరే అక్క ఉంటాను. సరే మరి. ఈ తాగోతుల సోపతి ఎప్పుడు మారుతాడో మా బావ గప్పుడే మారుతాడు. చీ అంత ఫస్ట్ గిట్ల లేకుండానే లేకుండే, నువ్వు గిట్ల తయారైండు ఆలీల సోపతి వాడి. రాయే మందుతే ఎంత కిక్కు, ఎంత కిక్కు, ఎంతో కిక్కు. టింగ్ 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 టింగ్. ఎవరన్నా దొబ్బేసింది నీ అంత చూస్తారా? నీ అమ్మ గోడ నువ్వేనా నన్ను దొబ్బేసింది? నీ అమ్మ గోడ నువ్వు నన్నే దొబ్బుతావా అని నీ అక్కని దాంతో అమ్మ బాబాయ్. మంచాల కోసం ఎందుకు ఇంతగా నన్ను తాగుడు, రోడ్ల మీద వాడు అవసరమా బావా? నువ్వు నాకేమన్నా పైసలు ఇచ్చినావా అని? ఇయ్యలే. మరి నీ అయ్యగిట్టి ఇచ్చిండా? ఇయ్యలే. మరి నా పైసలు నా ఇష్టం. మరి అట్లా అంటే కష్టం. నువ్వు తాగుబోతావుడు నా దురదృష్టం. నువ్వు తాగకుండా నీ పానం కాపాడుకుంటే అదే నాకు అదృష్టం. ఇష్టం కష్టం అదృష్టం దురదృష్టం, అష్టం ఇష్టం ఇష్టం, నీ ఇష్టం లాభో. ఇటు చూడు, నేను తాగుతా బొరుతా, నా పానం నా ఇష్టం. ప్లీజ్ బావా, ఇప్పటికే తాగి తాగి పానం మీదకి తెచ్చుకున్నావు. 2-3 సార్లు పోయే పానమే తిరిగి వచ్చినట్టయింది. నీ కాళ్ళు మొక్కుతా బావా, తాగుడాపు. నువ్వు మంచిగా ఉండాలి బావా. ఎవరైనా సుప్రభాతం పొద్దున్నే వినిపిస్తుంది, నువ్వేందే ఎప్పుడు దొరుకుతా అప్పుడు మైక్లో వరినట్టే వరుతావు. అయ్యో బావా, నా సుప్రభాతం అనుకున్నా మంచిదే, ఇంకేమన్నా అనుకున్నా మంచిదే. తాగి తాగి నీ పానం మీదకి తెచ్చుకోకు బావా. నా పానం మీదికే తెచ్చుకుంటా, కిందికే తెచ్చుకుంటా, నువ్వు వర్ర. అయ్యో బావా, నీ మంచి కోసం ఏం ఉత్సాహం అండి, పనికి మళ్ళీ ఉత్సాహం. ఇదే గొప్ప ఊచుకున్నది మనం. ఇంకో పడం రాయాలి, సంగతి చెప్పాలా, తాగేవి కదా. అయ్యో బావా,
మంచి మాట చెప్పినందుకు నన్నే కొడతావా? అయినా నువ్వు మంచి మాటలతో వినేటట్టు లేవు. అయినా నిన్న నేను లాభం నీ సోపతులు అనాలి. నీ సోపతులు కగ్గిదాలుగా, నీ సోపతులు బీడువాడా. ఇంకోసారి పసిగా అనేవాడ ఇంటి మోకాన రావాలి. అన్ని నిన్ను అందరినీ ఊతికి ఆరేస్తా, అవసరమైతే ఆగుల వాడేస్తా. తాగి మంచిగా ఉన్న నా మొగలు నాగం చేస్తారు. గడికి మాసాలు దిగే లే మాసాలు కానీ లే, అన్నం తినేవులే. ఏమైంది అట్నే కూతాను బుబాయ్? చాలు నేను వేసుకుంటా ముట్ట. ఇదేం కూరనే, టేస్ట్ లేదు మన్ను లేదు. తెచ్చి నీ అవ్వ. ఓ నల్ల మొక్క పొడా కూర అనుకొని నీళ్లు పోసుకున్నావురా అన్నంలా. అరే ఇంత పని చేసిందా? శిశి నీ అవ్వ పెరుగు పోసుకుందామనే నీళ్ళు పోసుకున్నానే. పెరుగు దేపో. అబ్బబ్బా ఏమన్నా కవరింగా. సరే తీ తెత్తా. ఓ నల్ల మొగ పొడా తాగుపోతాడా మళ్ళేం పోసుకున్నావు పల్లెంలా? కర్మరా బాబు. పెరుగు పోసినావుగా, నేను నీళ్లు పోసుకున్నా. ఓ తాగుబోతు మొగడా, నేను పెరిగి ఇంకా పోయలేదు, గ్లాస్ తెచ్చాడ పెట్టిన. ఓ సారీ. అరే ఏంట్రా ఇది? బర్లు కుడిది మంచిగా తాగుతాయి, అంతకన్నా ఘోరంగా తాగుతాన్నావు. నా అన్నం, నా కూర, నా పెరుగు నెట్ట ఉన్నారు తింటా. తాగకు బావా, నీకు దండం పెడతా. తాగి ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటున్నావు. చాలు తీయగా. అరే ఊకే తాగి ఇంటికి పోతే నా పిల్లని తిడుతాందిరా, అవసరంతో కొడుతాందిరా. అరే నా పిల్ల కూడా కుడుతాంది తిడుతాంది. నేను చెప్తానా నారా, గసంటి విషయాలు బయట చెప్పద్దు. ఏం రో ఇక్కడ మీటింగ్ పెట్టారు? మీటింగ్ కాదు మామ, మందు సిట్టింగ్ కోసం ఫైటింగ్ వెయిటింగ్ ప్లానింగ్. అయినా ఈ ఊరు బయటకు వచ్చి ప్లానింగ్ చేస్తారు ఎవరా? ఊళ్ళో ఏరాదా? అరే ఊళ్ళో అయితే మా పిల్లలకు తెలుస్తుందిరా, అందుకే భయానికి వచ్చి బయట పెట్టినాం. అరే పిల్లలకు భయపడేటోళ్ళు బాగుపడ్డట్టు చరిత్రలోనే లేదురా. నీకు లగ్గం అయితే తెలుస్తుంది రా, మా గోసలేందో ఈ భయపడేందో. అరే ఆ విషయం పక్కకెట్రా. అరే ఇప్పుడు మనం అందరం కలిసి మనిషికి పైసలు వేసుకొని మంచిగా పెద్ద దావత్ చేసుకుందాం. ఎర్ర మందు బీర్లు చీప్లికర్లు మనకు అద్దురా, పైసలు బాగా కొడతాయి, ఆరోగ్యానికి హానికరం కూడా. అరే మంచిగా తెల్లగా తెచ్చుకుందాంరా, హెల్త్ కూడా బాగా మంచిది. అరే ఇక తెల్లగల్ల ఎందుకురా, వయసులో మందే మన అందరికి మస్తు కిక్కు, అదే మనకు లక్కు. అరే మరి మనిషికి పైసలు జమ చేసుకొని వైన్స్కి మందు తెచ్చుకుందాం పార్రా. అరే ఇంట్లో పైసలు అడుగుర్రి, ఇయ్యకపోతే లొల్లి వేసి పట్టుకరాది, అంతే ఇలా తీసుకుపోయి తాగుదాం. అరే మామ అద్దురా, నీ దండం పెడితే కాలు మోపుతా. ఊగుకి తాగినా కానీ లేనిపోని రోగాలు వస్తాయిరా. పరిస్థితికి చేసి అనుకో పానం మీద కూడా వస్తుంది. అరే నేను పీకని ఏదో జీవితం, ఈ ముచ్చట్లద్దు, పోదాం పార్రిగా. సరే పోదాం కానీ. అరే ఎండి నువ్వు చెప్పు, తెల్లగాలు తాగుతావా ఎర్రమంది తాగుతావా? అరే మీరేమో ఎర్రమంది అంటారు, నేనేమో తెల్లగానే అంటాను. ఇగో ఇవన్నీ కాదురా, చక్కగా బీర్లు తెచ్చుకుని తాగుదాం. అరే సరే అదైతుందా? ఓకే మరి మంచిది, పోంపా. అరే పైసలు అడుగుడు అంటే మా పిల్లం ఇస్తుందో ఇయ్యో. నీ పట్టుకొని రాబోయే ఎట్లా తీసుకొని ఎట్లా పట్టుకొని అంతా. ఎందు నాకు కొన్ని పైసలు కావాలి, 5,000 రూపాయలు. ఇంకా సెల్పుల పేపర్ కింద 5 రూపాయలు ఉన్నాయి, తీసుకపో. 5,000 అడిగితే 5 రూపాయలు ఇస్తావానే పిసినాడదానా? నాకు ఖచ్చితంగా 5,000 రూపాయలు అయితే కావాలి. పార్టీ ఉంది. ఫేర్వెల్ పార్టీయా, వెల్కమ్ పార్టీయా, బర్త్డే పార్టీయా? మా దోస్తు గాని కొడుకు గోసి కట్టే పార్టీ. మరి నీకెందుకు, ఏ పార్టీ అయితే ఏంది, ముందు పైసలు 5 రూపాయలు ఉన్నాయి గంతే. కురుకురే కొనుక్కుంటావా బింగో కొనుక్కుంటావా నీ ఇష్టం. చిచి పార్టీ కోసం 5,000 రూపాయలు అడిగితే బింగో కొనుక్కోమా 5 రూపాయలు ఇస్తావానే? మరి గట్లుంటది సింధుతోని. చిన్న 5 పైసలు లేవంటానుగా. పాత ఇనుప సామాన్ కొంటాం, రేక్ డబ్బెల్ బీర్ సీసీలు కొంటాం.
పొద్దున్న కుక్కలకి ఇప్పుడే చెడిపోయినా వాడు. పానం ఆగుతలేదా? పైసలు కావాలి, పైసలు. ఎందుకు? మళ్ళీ ఎవరిదన్నా పెళ్ళుందా? పెళ్ళుందో సాగుందో నీకెందుకే, నాకు పైసలు కావాలి. తాగి తాగి ఇల్లంతా ఖాళీ చేసినావు, పైసలే వేయలేవు పో. నాకెదురు చెప్తావా? నా పైసలు నేను సంపాదించుకుంటే నాకు నా పైసలు నాకు ఇస్తా. చెప్పుకుంటే నాకు తీసుకోరాదా? అద్దండి, ఇంట్లో అవే పైసలు ఉన్నాయండి, బియ్యం కోసం దాచిపెట్టినా అండి. అరే ఫసి చూసినవారా, ఇటు తాగా తాగా అనుకుంటేనే అరకారని బీళ్ళు తాగిండ్రా. అబ్బాయి మొద్దోడు చిన్నోడు కాదు అది. కరెక్టేరా. బొత్త చూసినవారా, అని బొత్తలు ఇంకా ఇది వాడతాయిరా. బొత్తల గురించి మనమేం మాట్లాడుకోవాలి ఇక. మీ బొత్తలే తక్కువ నారా, నా మీద వాడు ఎడతారు. అరే ఎవర బొత్తల గురించి ఎందుకురా? అరే ఏంది ఒక పాత అందుకోరా, పాతవాదు మంచి పాతవాదు. అరే నాకు మస్తు వస్తాయిరా పాటలు, మస్తు పాడతా. ఏం పాట అంటే నా పెళ్లి స్టేషన్ కాడి రాజలింగం రాజలింగ రామరాజ్యం తీరు చూడు శివశంభులింగ లింగ రామరాజ్యం తీరు శంభులింగ. అరే పసి నువ్వు ఒకటి అందుకున్న సాంగ్. అరే పాడరా, నువ్వు రాకుంటే నేను అందుకుంటా నీకు. ఫస్ట్ నువ్వు తాగుదా పాతవాడు. మసక మసక సీకరిలో మల్లె తోట వెనకాల తోట పచ్చీల కలుసుకో నది తొదుకుతుంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అరే అరే ఇక జారా పోదాం రా, తొందర పోదాం పారు ఇక. అరే సరే నువ్వు మెల్లగా పోదా, నేను పోతా. తర్వాత నేను తాగితే ఎట్లనే ఉంటది, గుండె బాజాలు కొట్టేసుకుంటది. నేను కొడితే ఎట్నో ఉంటాది, సాపు గట్టిగా అయితాది. ఇంకేమన్నా చేసుడా, సామాన్ తీసుకుపోయి అమ్మి బర్రె లెక్క రాగా తావు. ఇంకోసారి తాగుతావా? కొప్పలు వేసుకున్నావంటే కంచులు లేకుండా చేసినావు. ఇప్పుడు చలికాలం నీళ్ళు పెట్టుకున్నావంటే కొప్పరు లేకుండా చేసినావు. ఆఖరికి అన్నం వండుకున్నావంటే పొయ్యి కూడా లేకుండా చేసినావు. పెళ్ళామా నాకు అంతింగ్లు అయితేనే ఏంది కుంప తీసి నేను ప్రెగ్నెంట్ అయినా. నువ్వెక్కడికి మొగడిరా నాయన, బాగా రాగొర్రుతున్నావా? లే
వద్దు వద్దు అంటే తాగి తాగి తీరని అప్పులు, ఒంట్లో నొప్పులు, పనికిరాని గొప్పలు, పనికి మాలిన తప్పులు, జీవితాన్ని నాశనం చేసే ముప్పులు. అవసరమా ఇవన్నీ మనకు? చిన్నపిల్లల బడి ఫీజు కట్టేందుకు పైసలు ఉంటాయి, పొలంలో మందు కొట్టడానికి పైసలు ఉంటాయి, వైన్స్ పోయి మందు తాగమంటే మాత్రం మీ దగ్గర పైసలు ఉంటాయి. అవసరమైతే అప్పు వేసి మరి తాగుతారు, వెనక సిరి తిప్పల పడతారు, మమ్మల్ని తిప్పల పెడతారు. తాగి తాగి చేసిన అప్పులు తీరక ఉరేసుకొని చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. తాగి తాగి కిడ్నీలు ఖరాబై, ఆరోగ్యం పూర్తిగా ఖరాబై చచ్చిపోయిన మంది చాలా మంది ఉన్నారు. ప్లీజ్ మీకు దండం పెడతా, ఇక నా తాగుడు బంద్ చేయండి. మా ఆయన తాగి తాగి రక్తం కక్కుకునే పరిస్థితి తెచ్చుకున్నాడు. ఇంట్లో ఒక్క రూపాయి లేకుండా తాగి మంచాల పడే పరిస్థితికి వచ్చిండు. అక్క మరి ఇప్పుడు హాస్పిటల్ ఖర్చులకు ఎట్లా? ఇక మీరు ఏం బాధపడకూడదు, ఇక్కడ అప్పు తీసుకొచ్చిస్తా. అద్దన్నా, నాకు మా ఆయన కన్నా ఏది ఎక్కువ కాదు. అవసరమైతే నా తాళి తాకట్టు పెట్టైనా నేను పైసలు తెచ్చుకుంటా, నాకు ఏ బాగా కాదు. మీ మీదనే ఫ్యామిలీ మొత్తం డిపెండ్ అయి ఉంది. దయచేసి మమ్మల్ని రోడ్డు మీద వరేయకుండా, మీకు దండం పెడతాం. ఒక వ్యక్తి తాగి తాగి ఏమన్నా అయితే అతని భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులు అందరు అనాథలు అయినట్టే. ఇంటికి పెద్ద దిక్కు మీరే అని అనుకుంటాం. మీరు లేకపోతే మా బతుకులు ఎట్లా? తప్పైంది, నేను ఎప్పుడు దాగా ఇక నీకు మాట ఇస్తున్నా. సింధు, నేను కూడా నీకు మాట ఇస్తాను. నేను కూడా ఇక నుంచి తాగా.